గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఒక ఊపు ఊపేసింది. థియేటర్స్లో మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి అంటూ మాస్ స్టెప్పులు వేస్తుంటే అతని ఫ్యాన్స్కి నిజంగానే పూనకాలు వచ్చేశాయి. అయితే ఈ పచ్చి బూతుకి హక్కుదారుడంటే ఈ కుర్చీ తాత. ఇప్పుడు ఈ కుర్చీ తాతని అరెస్ట్ చేశారు. కుర్చీ మడతపెట్టి అంటూ సోషల్ మీడియాను షేక్ చేసిన కుర్చీ తాతను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. నటి స్వాతి నాయుడు వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కుర్చీ మడతపెట్టి అంటూ సోషల్ మీడియాను షేక్ చేసిన కుర్చీ తాతను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. స్వాతి నాయుడు వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని, తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయాడని, నోటికొచ్చినట్టు తిడుతున్నాడని, అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పాడు వైజాగ్ సత్య. ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్లో కుర్చీ తాత పాపులర్ డైలాగ్ను వాడుకున్నందుకు గాను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కుర్చీ తాతని ఇంటికి పిలిపించుకుని ఆర్థిక సహాయం అందించారు. అయితే వైజాగ్ సత్య సాయంతో తమన్ని కలిశాడు కుర్చీ తాత. వైజాగ్ సత్య వల్లే తనకి గుర్తింపు వచ్చిందని చెప్పిన కుర్చీ తాత ఆ తర్వాత రివర్స్ అయ్యారు. వైజాగ్ సత్య తన పేరు ఉపయోగించుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని, అతను కనిపిస్తే నరికేస్తా చంపేస్తా అంటూ బెదిరిస్తూ వీడియోలు షేర్ చేయడంతో వైజాగ్ సత్య కుర్చీ తాతపై కంప్లైంట్ ఇచ్చాడు. అసలు గొడవెందుకు వచ్చింది? నిన్నటి వరకు వైజాగ్ సత్యాని ఆకాశానికి ఎత్తేసిన కుర్చీ తాత ఎందుకు రివర్స్ అయ్యాడంటే, తనని తమన్ దగ్గరకు తీసుకుని వెళ్ళినట్లే మహేష్ బాబు దగ్గర కూడా తీసుకుని వెళ్లాలని పట్టుబడ్డట కుర్చీ తాత. కాగా కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్లో కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉంటాడు. ఇతనికి భార్య, కొడుకులు, కూతురు ఉన్నారు. అయితే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇలా రోడ్లపైనే తిరుగుతూ వాళ్ళని వీళ్ళని తిడుతూ కుర్చీలు మడత పెడుతూ ఉంటాడు ఈ తాత. అయితే యూట్యూబ్ ఛానల్స్ ఇతని బూతుల్ని వైరల్ చేయడంతో ఇతను పాపులర్ అయిపోయాడు. ఇతని పాపులర్ డైలాగ్ కుర్చీ మడతపెట్టి బాగా పాపులర్ అయింది. ఇది అన్యాయం. నా పిల్లలు ఇంకోరు ముగ్గురు కొడుకులు ఏంది నువ్వు తీశాడు, ఇంకా మిగిలిందా లక్షలు సంపాదించిన నాతో